హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. ముందు వైపు మీరు చూస్తున్నారు కదండీ! ఈ ఐకానిక్ టవర్స్ కోసం ఉపయోగించే డైగ్రీడ్ ఫ్రేమ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది ఎల్&టీ వాళ్ళకి సంబంధించి అంటే మనకి 3, 4 ఈ టవర్లయితే ఎల్&టీ వాళ్ళు చేస్తున్నారు కదండీ! వాళ్ళకి సంబంధించిన డైగ్రీడ్‌కి సంబంధించి ఫ్రేమ్స్ అనమాట. ఇలా కంటైనర్ మీద తీసుకురావడం అయితే జరిగినాయి ఇలా లారీ మీద. ఇప్పుడు మనం మెయిన్‌గా ఏంటంటే రాజధానిలో జరుగుతున్న పనుల గురించి అయితే తెలుసుకుందామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది వచ్చేసి జీఐడీ టవర్ అండి. ఇది మొత్తం 50 అంతస్తులతో అయితే ఉంటుంది. G+49 ఫ్లోర్స్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే డైగ్రీడ్ ఫ్రేమ్స్ యొక్క అమరికని మీరు గమనించొచ్చండి. కొంచెం ఒక ఎత్తు అయితే కనిపిస్తుందన్నమాట అమరికలో. చాలా దృఢంగా అయితే కనిపిస్తున్నాయండి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళ డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఇక్కడ యెల్లో కలర్‌తో ఉన్నాయి చూసారు కదండీ! అవి అన్నమాట. ఇప్పుడు మనం లారీ మీద చూసింది కూడా అదే. ఒకసారి మీకు టవర్స్ వెనక పక్కకి అంటే ఎన్‌పోల్ రోడ్‌లో నుంచి అయితే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇదైతే మనకి టవర్ నెంబర్ 3 అండి. టవర్ నెంబర్ 3 దగ్గర మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇవన్నీ లోపల వచ్చేసి మనకి ఏవైతే ఇవి సెంట్రింగ్ సంబంధించిన ఫ్రేమ్స్ అండి. మనకి కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూడొచ్చు వీటికి సంబంధించిన వర్క్స్‌కి సంబంధించి లోపల ఎలా ఉంది ఏంటి అనేవి. ఇవి మొత్తం 5 ఐకానిక్ టవర్స్‌లో ఒకటొచ్చేసి మనకి జీఐడీ టవర్ అండి. అది 50 అంతస్తులు ఉంటుంది. టవర్ నెంబర్ 5. ఇవి మొత్తం ఈ 4 టవర్లు వచ్చేసి హెచ్ఓడి టవర్స్ అన్నమాట. ఇవి కూడా మనకి 39+40 అంటే 40 అంతస్తులతో అయితే ఉంటున్నాయండి ఇవి. ఇవి డైగ్రీడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారనమాట. ఇవి ఏదైతే ఈ ముందు వైపు మీరు చూస్తున్నారో ఈ ఫ్రేమ్సే అండి. ఇవి వచ్చేసి మనకి ఇనుముతో చేసిన ఫ్రేమ్స్ అనమాట. డైగ్రీడ్ విధానం అంటే భవనం యొక్క బరువు మోయడానికి లోపల పిల్లర్లు కాకుండా బయట వైపు ఇలాగ స్టీలు ఫ్రేమ్స్ అయితే ఉంటాయన్నమాట. త్రిభుజాకారంలో ఉండే ఫ్రేమ్స్ అయితే ఉంటాయండి టవర్ చుట్టూరు కూడా. లోపల చాలా విశాలంగా కనిపించడం కోసం. అలాగే మనకి దీనిలో ఏంటంటే ఏ విధమైన ఇటుకరాళ్ళు వాడకుండా డైరెక్ట్‌గా మనకి ఏదైతే షేర్వాల్ పద్ధతి అండి మనకి కాంక్రీట్‌తో అయితే ఉంటుంది ఈ నిర్మాణం మొత్తం. అలాగే ఈ టవర్ల కోసం ఏదైతే ఈ 5 టవర్లు నిర్మిస్తున్నారో వీటి కోసం 60,000 టన్నుల స్టీల్‌ని అయితే ఉపయోగిస్తున్నారండి. ఒకసారి మీరే ఊహించుకోండి. దీనికి అయ్యే ఖర్చు మొత్తం సుమారు 4,820 కోట్ల రూపాయలైతే దీనికి ఉపయోగిస్తున్నారనమాట. దీని డ్రాఫ్ట్ ఫౌండేషన్ ఇప్పటికే మామూలుగా 10 మీటర్ల లోతు వరకైతే తవ్వారండి గతంలో. దానిలో ఏంటంటే 4 మీటర్ల మందంతో భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్ అయితే నిర్మించారనమాట. పార్కింగ్ సౌకర్యం అండి ఈ టవర్స్ దగ్గర 4,000 కార్ల పార్కింగ్ చేయగల సామర్థ్యం అయితే ఉంటుందండి ఈ టవర్స్ దగ్గర. అలాగే ఇవి గ్లాసెస్‌తో అలాగే మనకి ఈ డైగ్రీడ్స్ కూడా ఒక డిజైన్ లాగా అయితే కనిపిస్తాయి అన్నమాట. అలాగే దీనిలో టెర్రస్ మీద అక్కడ వచ్చేసి గార్డెన్‌లు మరియు ఇవన్నీ అయితే మొత్తం నీట్‌గా ఈ గ్రీనరీకి అయితే మంచి ప్రాధాన్యత ఇస్తున్నారండి మన రాజధాని పనుల్లో. ఇవి అమరావతికి మాత్రమే కాకుండా ఇవి మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక గర్వించదగ్గ కట్టడాలైతే అవుతాయన్నమాట. మీరిక్కడ ముందు వైపు ఇప్పుడు వర్క్స్ పరంగా మీరు చూస్తున్నారు కదండీ! ఇక్కడ ఇదొచ్చేసి మనకి ముందు వైపు ఫ్లోర్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు. దానికి సంబంధించిన ఈ రాడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఇప్పటికే మనకి ఈ టవర్స్ దగ్గర చూసుకుంటే చాలా వరకి మార్పయితే కనిపిస్తుందండి గతంలోకి ఇప్పటికి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ! ఇదొచ్చేసి టవర్ నెంబర్ 4 దగ్గర అనమాట. మనం ఇంతకుముందు గతంలో చూసుకుంటే డైగ్రీడ్ ఫ్రేమ్స్ అనేవి అప్పటికైతే మనకి ఇన్‌స్టాలేషన్ అనేది చేయలేదండి. ఇప్పుడు మీరు చూసుకుంటే టవర్‌కి చుట్టూరు గూడా మనకి డైగ్రీడ్ ఫ్రేమ్స్ అనేవి కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇన్‌స్టాలేషన్ అయితే చేశారండి టవర్స్‌కి చుట్టూరు గూడా. 5 టవర్ల దగ్గర గూడా మనకి ఇప్పుడు డైగ్రీడ్స్ అయితే ఇన్‌స్టాలేషన్ జేశారు. ఏయైతే ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఉన్నాయో వీటికి సంబంధించి 5వ నంబర్ టవర్‌కొచ్చేసి మనకి భీమా సొల్యూషన్స్ అనే ఫ్యాక్టరీ అయితే రెడీ చేస్తుందండి. ఏదైతే ఈ టవర్ నెంబర్ 3, టవర్ నెంబర్ 4 వీటికి సంబంధించి జైస్వాల్ అనే కంపెనీ అయితే రెడీ చేస్తుందనమాట. ఏదైతే టవర్ నెంబర్ 1, టవర్ నెంబర్ 2 ఉన్నాయో వీళ్ళకి సంబంధించి సిస్కాల్ అనే
ఫ్యాక్టరీ అయితే రెడీ చేస్తుందండి. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చండి. టవర్ నెంబర్ 5 దగ్గర ఎంత పురోగతి కనిపిస్తుంది ఏంటి అనేది. ఇక్కడ మనకి వాల్స్‌కు ఉన్న ఈ సెంటరింగ్‌ని కూడా రిమూవ్ చేశారండి. చూడొచ్చు. ఇవన్నీ షేర్ వాల్ పద్ధతి అండి. మనకి మొత్తం కాంక్రీట్ మీద డిపెండ్ అయ్యి ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. దీనికి మనకి ఏదైతే ఈ హెచ్ఓడి టవర్స్, ఈ క్లాట్ టవర్ ఉందో వీటికి సంబంధించి మధ్యలో మనకి అందంగా గ్లాస్ బ్రిడ్జ్ కూడా వచ్చిందండి. ఆ టవర్ నుంచి ఈ టవర్కి అవే ఎందుకు. అలాగే ఈ టవర్స్కి చుట్టూరు కూడా మనకి ఈ రిటైనింగ్ వాల్ అనేది నిర్మిస్తున్నారండి. దగ్గర దగ్గర ఇది వచ్చేసి మనకి 10 మీటర్ల ఎత్తుతో అయితే నిర్మిస్తున్నారనమాట. చాలా ఎత్తులో వాల్ కూడా నిర్మిస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం ఈ భారీ మిషనరీతో వీటితో చాలా రద్దీగా అయితే ఉందన్నమాట. ఈ టవర్స్ చుట్టూరు చూసుకుంటే ఇలాగే మన రాజధానిలో జరిగే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మన ఛానల్ ద్వారా మీకైతే చూపిస్తాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి టవర్ నెంబర్ 1 అండి. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్ అనేది స్టెప్ 2 అనేది ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేశారండి. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, టవర్ చుట్టూరు కూడా మనకి ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఒకసారి నేను మీకు అటువైపు నుంచి వెళ్ళి చూపిస్తాను, ముందు వైపు నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదన్నమాట టవర్ నెంబర్ 1 and 2 దగ్గర జరుగుతున్న వర్క్స్. మనం ఇప్పుడు అటువైపు వెళ్ళి అయితే మీకు చూపిస్తాండి. అక్కడ నుంచి కూడా ఒకసారి చూడండి. అక్కడ నుంచి ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తాయి. మనకి లోపల కాంక్రీట్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఒకసారి టవర్ నెంబర్ 2 వైపు చూడండి. టవర్ నెంబర్ 2 దగ్గర కూడా మనకి ఈ టవర్ చుట్టూరు కూడా ఫ్రేమ్స్ అయితే నిర్మించారు. అలాగే కొత్త మిషనరీ అనేది ఒకటి ఇన్స్టాలేషన్ అయితే చేశారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. చూశారు కదండి, టవర్ నెంబర్ 1 దగ్గర నుంచి టవర్ నెంబర్ 5 వరకు నేనైతే క్లియర్గానే అయితే చూపించాను అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మన అమరావతి క్యాపిటల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి.